హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఎండలు మండిపోతున్నాయి కదండి. ఈ ఎండలో ఎంత తిరిగినా కూడా బాడీ అస్సలు వేడి చేయకుండా చలవగా ఉండడానికి, ఎంతో రిఫ్రెషింగ్గా ఉండడానికి, వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్యాన్లోకి 1 కప్పు సోంపును తీసుకుంటున్నాను. సోంపు అనేది న్యాచురల్గానే బాడీ కూలెంట్ అనమాట. 2 యాలకులు, అలాగే 10 పెప్పర్ కార్న్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మిరియాలని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రోస్ట్ చేసుకోవాలి. 5 నిమిషాల్లో రెడీ చేసుకొని స్టోర్ చేసుకొని ఎండాకాలం అయిపోయేంత వరకు మనము హ్యాపీగా వాడేసుకోవచ్చు. సోంపు కాస్త వేగాక కొన్ని రోజా రేకుల్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కాస్త డ్రై అయ్యేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు 1 టీ స్పూన్ అంత సబ్జా గింజల్ని తీసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టాలి. సబ్జా గింజలు కూడా మనకి బాడీని చాలా కూల్ చేయడానికి ఉపయోగపడతాయి. చల్లారిపోయిన వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి బెల్లం కానీ, పటిక బెల్లం కానీ, మిశ్రీ కానీ యాడ్ చేసుకోవాలన్నమాట. తీపి మీకు తగినట్లుగా 1/4 కప్పు నుంచి 1 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. మరేం పర్లేదు, చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ అంతా నల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. మెత్తటి పొడిగా చేసేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫైన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 2-3 నెలల పాటు అసలు పాడవదనమాట. ఎండాకాలం అంతా మనము హ్యాపీగా వాడుకోవచ్చు. ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ, అస్సలు ఎండదెబ్బ తగలదు, అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయన్నమాట. నానబెట్టిన సబ్జా గింజల్ని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఫ్రెష్ పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసేసుకుందాము. తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ చొప్పున నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసిన పౌడర్ని, సోంపు పౌడర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకుందాం. చల్లటి నీళ్ళని కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా అండ్ రిఫ్రెషింగ్ అయినా, న్యాచురల్ బాడీ కూలెంట్ అయినా, సమ్మర్ స్పెషల్ అయినా సోంపు షర్బత్ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. కూల్ డ్రింక్స్ తాగడం కంటే కూడా ఇలా హెల్దీగా చేసుకొని తాగితే టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తున్నాను, సపోర్ట్ చేయండి. అంతేకాదు ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్.